నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ ప్రత్యర్థులను కలుస్తున్నారా? వైసీపీని విభేదించే వారిని సైతం కలవడానికి ఇష్టపడరా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పిన దాంట్లో నిజం ఉందా? ఆయనను సైతం విజయసాయి కలిశారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో తనపై ఏదో కథనం రాశారని విజయసాయిరెడ్డి తెగ ఫీల్ అయిపోయారు. వెంటనే రాధాకృష్ణపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. అందులో రాధాకృష్ణ గురించి చాలా అనుచితంగా మాట్లాడారు. అయితే దీనిపై స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు రాధాకృష్ణ. మొత్తం తన వీకెండ్ కామెంట్లో విజయసాయిరెడ్డిని ఒక రేంజ్లో వేసుకున్నారు. చివరకు ఆయనను ఒక వేశ్యతో పోల్చారు. తనను తరచూ కలుస్తుంటారని చెప్పుకొచ్చారు. ఏ కారణాలతో కలుస్తారో మాత్రం చెప్పడం అనైతికం కాబట్టి చెప్పబోనని అన్నారు. ఇక దీంతో వైసీపీలో కొత్త అనుమానాలు రేకెత్తించారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అటు తిరిగి ఇటు తిరిగి పరిణామం వైసీపీలో ఒక రకమైన అయోమయానికి కారణమైంది. ఇక వైసీపీ అధినేత జగన్ కు విజయసాయిరెడ్డి విధేయుడు. వైసీపీ ఆవిర్భావానికి ముందే ఆయన వద్ద పనిచేసిన ఆడిటర్. అందుకే జగన్ అవినీతి కేసుల్లో A2గా మారారు. ఆయనతో పాటే జైల్లోకి వెళ్లారు. 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కోసం తన శక్తిని ఉపయోగించారు. కేంద్ర పెద్దల ప్రాపకం వైసీపీకి ఉండాలని నేతలకు సాష్టాంగ నమస్కారాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇదే విషయాన్ని తాజాగా రాధాకృష్ణ ప్రస్తావించారు. అంత నమ్మదగిన వ్యక్తి సాయిరెడ్డిని కాదని సాక్షాత్ హోంమంత్రి అమిత్ షా మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. అయితే ప్రతిరోజు చీకటి పడిన తర్వాత విజయసాయిరెడ్డి చాలా మందిని కలుస్తారని సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు వైసీపీలో అనుమానాలు పెరగడానికి అవే కారణాలు అవుతున్నాయి. నెల రోజుల కిందటే తనను విజయసాయిరెడ్డి కలిశారని, ఎందుకు కలిశారో చెప్పాలని ఆర్కే సవాల్ చేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది. గతంలో చాలా సందర్భాల్లో విజయసాయిరెడ్డిని జగన్ అనుమానించారు, అవమానించారు కూడా. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో ఉత్తరాంధ్ర బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అయితే ఉన్న ఫలంగా ఆ బాధ్యతల నుంచి తొలగించి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు. ఒకానొక దశలో సాయిరెడ్డి ముసలాడైపోయాడని జగన్ వ్యాఖ్యానించారు కూడా. అయితే ఏం జరిగిందో ఏమో కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి వెళ్ళిపోవడంతో నెల్లూరు నుంచి సాయిరెడ్డిని బరిలో దింపారు జగన్. అంతటితో ఆగకుండా ఎన్నికల అనంతరం తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యతలను కట్టబెట్టారు. ఇప్పుడు ఏకంగా రాధాకృష్ణ పుణ్యమా అని విజయసాయిపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇది విస్తృత చర్చకు దారితీయడం ఖాయం. విజయసాయిరెడ్డి చీకటి మార్గంలో ఎవరెవరిని కలిశారు, అసలు ఎందుకు కలిశారు అన్నది సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. రాధాకృష్ణ ఇంత రచ్చ చేశాక విజయసాయిరెడ్డి స్పందించకపోవడం అనివార్య పరిస్థితి ఎదురైంది. మరి సాయిరెడ్డి ఏం చెబుతారో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.